అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ అదేనండి బూడకాకరకాయ పులుసు అయితే ఎలా రెడీ చేసుకోవాలో వాచ్ చేయండి. బూడకాకరకాయ కొంచెం చేదుగానే ఉంటుందండి. ఆ కొంచెం చేదు కూడా ఏమాత్రం అగుపియకుండా అదేనండి టేస్ట్ కూడా తెలియకుండా మనం పులుసు అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. ఒక్కసారి మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ కూడా చేయండి ఎలా కుదిరిందో మీకు రెసిపీ. మీరు కావాలంటే పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకు ముక్కలకు ఆ పులుపు అనేది పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చేదైతే అస్సలే ఉండదు. ఇందుకోసం నేను ఒక 8 జీడిపప్పుల్ని నానబెట్టుకున్నాను. అలానే ఎండు కొబ్బరి ముక్కలు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి. వాటర్ అనేది ఒక టీ గ్లాస్ గ్రేవీ అయితే మనకు సరిపోతుందండి. వీటిని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే జార్లో మీడియం సైజు ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చీలు, ఇంకొక 3 టమాటాలు అయితే యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి. ఈ క్వాంటిటీ నేను ఒక పావు కేజీ బూడకాకరకాయలకు సరిపోతుందండి. పేస్ట్ చేసుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంతసేపు మంచిగా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. ఇలా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలాలండి. అప్పుడే అందులోని పచ్చివాసన అంతా పోయి పర్ఫెక్ట్గా మనకు ఆనియన్స్ అనేవి కుక్ అవుతాయి. ఇలా టైం పట్టడానికి ఒక 3 నిమిషాల టైం అయితే పడుతుంది. అవి మంచిగా కుక్ అయినాక పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఇవి కూడా బాగా కుక్ కావాలి. అప్పుడే టేస్ట్ అనేది గ్రేవీ అనేది మనకు బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనకు ఇవి బాగా కుక్ అయ్యి పైన ఆయిల్ అనేది తేలాలండి. అప్పుడే మనకు అవి ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కల్మాక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం పులుసు పోస్తున్నాం కాబట్టి కల్మాక్ యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది మనకు మంచిగా వచ్చి గ్రేవీ టేస్ట్గా ఉంటుందండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఈ బోడ కాకరకాయలు అయితే వేసుకోండి. ఈ కాకరకాయలకు సరిపడా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ సాల్ట్ వేసి కలుపుకొని ఒక 4-5 నిమిషాలు అయితే మంచిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒక 2 సార్లు మంచిగా వీటిని కింద ఏమాత్రం అడగంటకుండా కలుపుకోండి. ఒక 2 సార్లు మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటే మనకు అడుగు అనేది అంటదండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి నేను జీలకర్ర, మెంతులు, ధనియాలు ఈ మూడింటిని వేయించుకొని వాటి పౌడర్ అయితే యాడ్ చేశానండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇలా ఈ పౌడర్ వేయడం వల్ల మనకు మంచిగా గ్రేవీ అనేది థిక్గా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి. లైక్ కూడా మర్చిపోకుండా చేయండి. గిన్నె మంచిగా అడగంటకుండా మధ్య మధ్యలో అయితే కలుపుకోండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా కుదురుతుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పు, కొబ్బరి ఉంది కదా, ఆ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. ఇవి మంచిగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని మూత పెట్టుకోండి. ఇవి ఏమాత్రం అడగంటకుండా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటేనే బాగుంటుందండి. మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంక తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాక ఇందులో మనం కొంచెం ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు అయితే పోసుకోవాలండి. ఇలా పులుసు పోసుకొని మంచిగా మనకు ఉప్పు కారం ఇక్కడే చూసుకొని
సరిపోయినట్లయితే ఓకేనండి. సరిపోకపోతే ఉప్పు కారాలు ఏమో తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకుంటేనే ఇంకా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇవి బాగా కుక్ కావడం అయిన తర్వాత మనమైతే ఇందులో నేను కొంచెం అంటే కొంచెం ఇంగువ యాడ్ చేసి మూత పెడుతున్నాను. ఇంకా మనకు మంచి ఒక 4-5 నిమిషాల్లోనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇందులో మంచి పైకి ఆయిల్ అయితే తేలిందంటే ఇంకా పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయినట్టే. చూసారు కదా, ఆయిల్ మంచిగా పైకి తేలిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఒక్కసారి కిందికి మీదికి కర్రీని అయితే కలుపుకొని మంచిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా చేదు ఏమాత్రం లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బోడ కాకరకాయ కర్రీ. మీకు నచ్చింది కదా, నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరైతే ప్రిపేర్ చేసుకొని కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి.